అలా చూస్తుండగానే అప్పుడే డిసెంబర్ చివరి వారం వచ్చేసిందండో. ఇంతకీ నేను సో చేసిన సాప్లింగ్స్ గురించి మీకు చెప్పనే లేదు కదా! ఈ వీడియోలో ఖచ్చితంగా చెప్పేస్తాను. సాప్లింగ్స్‌ని పెంచడానికి కోకోపీట్‌ని తెచ్చేసాను. నా కూతురు చాలా తొందరగా సాప్లింగ్స్‌ని పెంచేద్దాం అని చెప్పి టిష్యూ పేపర్‌ని గబగబా కట్ చేస్తోంది. మొత్తానికి నేను సో చేసిన సాప్లింగ్స్ వచ్చి బ్రింజాల్ వెరైటీసు, తర్వాత చిల్లీ వెరైటీసు. వీటితో పాటి మనకి మ్యారీగోల్డ్ కూడా రెడీగా ఉండాలి కదా! మన చీడపీడల్ని తగ్గించడానికి. సో, మ్యారీగోల్డ్. సో, వీటన్నిటిని నేను టిష్యూ పేపర్‌లో రోల్ చేసి, వెట్ చేసేసి, ఒక జిప్‌లాక్ కవర్‌లోకేసి దాన్ని హీట్ మ్యాట్ పైన పెట్టేశాను. మనం సో చేసిన సీడ్స్ స్ప్రౌట్ రావడానికి దాదాపు 7-10 డేస్ పడుతది. కొందరికి ఇంకా ఎక్కువ రోజులు కూడా పడుతది. సో, పేషెన్స్‌గా ఉండండి. అండ్ ఈ సాప్లింగ్స్‌ని పెంచడానికి సాయిల్‌ని కూడా నేను తయారు చేసేసుకున్నాను. ఇప్పుడు మార్కెట్‌లో అవైలబుల్‌లో ఉన్నది కోకోపీట్. సో, అది తెచ్చేసి దాన్ని నేను నార్మల్ వాటర్‌లో కాకుండా రైస్ వాష్ చేసిన వాటర్‌ని పక్కకు తీసుకొని దాన్ని ఒకరోజు ఫర్మెంట్ చేసి ఆ వాటర్‌ని యూజ్ చేశాను. అది మైల్డ్ ఫెర్టిలైజర్‌గా పనిచేస్తది. మనకి